వృషభ రాశి వారికి రాశిలోనే కుజుడు, వీరికి అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటించడం వలన సంపూర్ణమైనటువంటి అష్టకష్టాలను ఎలా దూరం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు ఉండడం వలన ఇది అసలే వర్షాకాలం ప్రారంభం కాబోతున్న కాల సమయం కనుక కోపము, ఆవేశము, తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం కూడా. కనుక వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యంతో ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంది. అలాగనే ధనవాకు కుటుంబ స్థానంలో బుధుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన మంచి బుద్ధి, సత్ప్రవర్తన వలన మీరు అనుకున్న విజయం దగ్గర అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వీలైనంత వరకు ఓర్పు, నేర్పు, సహనం అవసరం. అర్ధాష్టమకేతు కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు పుస్తక పఠనము, ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాలు అవసరం. ప్రభుత్వ అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, ప్రైవేట్ రంగాలుగా ఉండబడిన వారందరితో వీలైనంత సఖ్యత కూడా చాలా అవసరం. లేకపోతే ధనపరమైన చిక్కులు, ఆర్థిక ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లని, మానసిక వేదనకు గురవడం కానీ అనారోగ్యమైన పరిస్థితి పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ పంపించగలరు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవళ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.